హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ని పైథాన్లో ఇంకో విధంగా కూడా పిలుస్తారు. దాని వచ్చేసరికి ఏంటంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా పిలుస్తారు. సో మీకు ప్రీవియస్ నేను డేటా టైప్స్ చెప్పినప్పుడు అండ్ అదేవిధంగా లైక్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు కూడా దీని గురించి మాట్లాడినా, ఇప్పుడు కూడా మళ్ళీ నీట్గా చెప్తాను. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని కానీ సంథింగ్ ఏదైనా ఎలిమెంట్స్ని కానీ మనం కంటిన్యూస్గా లూప్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇటరేట్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్ ఉంటే ఈ స్టేట్మెంట్ని మీరు ఒకవేళ 100 టైమ్స్ రన్ చేయాలనుకున్నారు అనుకోండి. 100 టైమ్స్ మీరు 100 టైమ్స్ రన్ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లూపింగ్లో మంచిగా వైల్ పెట్టేసి ఓకేనా 100 పెట్టేస్తారు అనమాట. 100 టైమ్స్ లూప్ అవ్వడానికి మీరు ఒక కండిషన్ పెడతారు. కండిషన్ పెడితే ఏమవుతుందంటే మీకు 100 టైమ్స్ లూప్ అవుతుంది. సో దీనివల్ల మీకేంటి యూజ్ అంటే లైక్ మీరు 100 టైమ్స్ క్లిక్ చేయకుండా మీకు కంటిన్యూస్గా లూప్ అవుతుంది అనమాట. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఏం లేదండి, లూపింగ్ అంటే లైక్ లూప్ చేయడం అనమాట. లైక్ ఇటరేట్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ రన్ చేయడం అట్లా. సో లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఫర్ లూపు, రెండో వచ్చేసరికి వైల్ లూప్. ఫస్ట్ ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాతకి వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫర్ అంటే ఏంటంటే ఫర్ అనేది ఒక కీవర్డ్ ఉంటుంది. సింటాక్స్ చెప్తాను ఫస్ట్. ఫర్ కీవర్డ్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ ఉంటుంది. సో దాని మధ్యలో మీకు ఏముంటుందంటే ఫస్ట్ ఒక లైక్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ మెథడ్ అనేది తీసుకోవచ్చు. రేంజ్ 0,10 అని ఈ విధంగా ఇస్తున్నాను అనమాట. అంటే 0 నుంచి 10 మధ్యలో వరకు మనకి డేటా అనేది రావాలి, ఆ ఎలిమెంట్స్ రావాలి అని చెప్పేసి మనం రేంజ్ ఇచ్చినాం అనమాట. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు. రేంజ్ అంటే ఏంది? హైయెస్ట్ వాల్యూ నుంచి లైక్ లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ కదా రేంజ్. ఓకేనా అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఐ అని తీసుకున్నాను అనుకోండి. నాకేమవుతుందంటే ప్రతిసారి లూప్ అవుతుంది. ఎప్పటి వరకు లూప్ అవుతుంది అంటే నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు లూప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 0. ఫస్ట్ 0 వచ్చి ఐలో స్టోర్ అయ్యి ఐ ప్రింట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8 9 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ నేను ఏం తీసుకున్నా అది -1 వరకు వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా నాకు ప్రతి ఒక్క ఎలిమెంట్ అయితే ఫర్ లూప్లో అయితే వస్తుంది. సో రేంజ్ అనే దాంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టార్ట్ తీసుకోవచ్చు, స్టాప్ తీసుకోవచ్చు, స్కిప్ తీసుకోవచ్చు. యాజ్ ఏ మనము లిస్ట్ లైక్ చెప్పుకున్నాం కదా, లిస్ట్లో మనం స్లైసింగ్ చెప్పుకున్నాం కదా, అట్లనే ఇది కూడా. ఓకేనా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ 2 అని పెట్టి ఈ విధంగా ఇచ్చామనుకోండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి స్కిప్ అవ్వకుండా వస్తుంది అనమాట. 0 2 4 6 8 ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఈ విధంగా లూప్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి మీకు ఫర్ లూప్కి ఈజీగా ఉండడం కోసం. ఒక లిస్ట్ తీసుకొని చెప్తాను. సో ఒక లిస్ట్ తీసుకొని చెప్పినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు లిస్ట్ 1, 2, 3, 4, 5 ఒక లిస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక లిస్ట్ తీసుకున్న తర్వాతకి ఒకవేళ నేను దీన్ని లూప్ చేయాలంటే ఎలా చేస్తానంటే ఫర్ ఐ ఇన్ ఏ ఇక్కడ ఇస్తాను అనమాట. ఏ. సో ఈ ఏ ప్లేస్లో సీక్వెన్స్ ఏదైనా రాసుకోవచ్చు. అక్కడ లిస్ట్ రాసుకోవచ్చు, టబుల్ రాసుకోవచ్చు, డిక్షనరీ రాసుకోవచ్చు, సెట్ రాసుకోవచ్చు, రేంజ్ రాసుకోవచ్చు, జిప్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో ప్రతి ఒక్క దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తే ఎలా రాసుకోవాలని చెప్పేసి. ఓకేనా. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రింట్ ఐ అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ప్రింట్ ఐ చెప్తున్నప్పుడు నాకు ఏమవుతుందంటే దీనిలో ప్రతి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. 1 అని వచ్చేసరికి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట, ఐలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 వచ్చింది. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? నెక్స్ట్ ఎలిమెంట్ 2 వచ్చి ఐలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 5 ప్రింట్ అవుతుంది. అట్లా ఇక్కడ ఎండ్ వరకు వచ్చిన తర్వాతకి అంటే ఇక్కడ ఎండ్ వరకు వచ్చిన తర్వాతకి మీ యొక్క ఈ ఫర్ లూప్ అనేది ఎండ్ అవుతుంది. ఈ ఫర్ లూప్ అనేది మీకు ఎండ్ అయిపోతుంది. అంటే ఫర్ లూప్ ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ దాకా వచ్చి ఆగిపోతుంది. సో ఇలా అయితే మనం డిస్కస్ చేస్తాం. ఏది ఫర్ లూప్ ఇలా ఉంటుంది. అట్లా మీరు ఏదైనా తీసుకోవచ్చు.
ఇది లిస్ట్ అనే కాదు, మీరు స్ట్రింగ్ది కూడా తీసుకోవచ్చు, ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకున్నట్లయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు పైథాన్ లైఫ్ అని చెప్పేసి ఈ విధంగా రాస్తున్నాం. సో ఈ విధంగా రాసి నేను ఫర్ లూప్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫర్ కే ఇన్ బి. సో బి అన్నప్పుడు నాకు ఈ పైథాన్ లైఫ్ మొత్తం కూడా అక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, నేను ఇక్కడ కే అని పిలుస్తున్నట్లయితే ఫస్ట్ లెటర్ ఏది పోతుంది అంటే నాకు ఈ కేలోకి ఫస్ట్ లెటర్ పి పోతుంది అనమాట. అవుట్పుట్ నాకు ఎలా వస్తుంది అంటే పి వై టి హెచ్ ఓ ఎన్ ఎల్ ఐ ఎఫ్ ఈ. ఈ విధంగానే మీకు అవుట్పుట్ వస్తుంది. అంటే ఒక్కొక్కసారి లూప్ అవుతుంది, ఒక్కొక్కసారి ఒక ఎలిమెంట్ తీసుకుంటుంది, కాబట్టి ఈ విధంగా కింది దాకా ఇట్లా అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్లేస్లో మీరు ఇక్కడ స్ట్రింగ్ రాశారు, నెక్స్ట్ ఇంకా ఏవైనా కూడా రాసుకోవచ్చు మీకు ఇట్లా. ఓకేనా? సో ఫర్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మీకు ప్రాక్టికల్ కూడా ఇంకా నీట్గా చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఓన్లీ సింటాక్స్ లాగానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫర్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషను ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ గురించి డిస్కస్ చేసినాం అనుకోండి. వైల్ వచ్చేసరికి ఏంటంటే వైల్ కీవర్డ్ కండిషన్ ఇట్ మేబీ ట్రూ పెట్టుకున్నాం అనుకోండి. ప్రింట్ హాయ్ అని చెప్పాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హాయ్ 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 అట్లా ఇన్ఫనైట్ లూప్ వస్తుంది అనమాట. ఇన్ఫనైట్గా లూప్ అవుతూనే ఉంటుంది. వైల్ లూప్ ఏం చేస్తుంది అంటే, ఫర్ లూప్ అయితే ఎలిమెంట్స్ని లూప్ చేస్తుంది కదా, వైల్ లూప్ ఏం చేస్తుంది అంటే వైల్ కండిషన్ ట్రూ అయితే వైల్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఇన్ఫినిట్ లూప్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు ఈ వైల్ కండిషన్ అనేది నీకు ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ చేస్తూనే ఉంటుంది. వైల్ కండిషన్ అనేది నీకు ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ చేస్తూనే ఉంటుంది. ఇన్ఫినిట్గా లూప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెయింట్ వీల్ అని చూసి ఉంటారు. గెయింట్ వీల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మనం ఎప్పుడైతే ఆ బటన్ ఆఫ్ చేస్తామో, గెయింట్ వీల్ ఆఫ్ చేస్తామో అప్పటి వరకు తిరుగుతూనే ఉంటుంది. అట్లా వైల్ తిరుగుతూనే ఉంటుంది అనమాట ఇన్ఫినిట్గా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వైల్ లూప్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తోపేసి చెప్తాను. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నాం అనుకుంటే జాగ్రత్తగా చూడండి. వైల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే నేను కే లెస్ దెన్ 20 అని చెప్తున్నాను. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్? కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు వైల్ అనేది లూప్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో ప్రింట్ ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ సింపుల్గా హాయ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఇట్లా ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు వైల్ లూప్ అనేది లూప్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు కూడా ఇన్ఫినిట్ లూపే ఉంటుంది. అంటే ఏంటి నీకు ప్రాబ్లం? నీకు ఈ వైల్ కండిషన్ని ఫాల్స్ చేయాలి. నువ్వు ఆ వైల్ కండిషన్ ఫాల్స్ చేస్తే నీకు ఏమవుతుందంటే వైల్ లూప్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ కేని ఇంక్రిమెంట్ చేయాలి. మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ యూనరీ ఆపరేటర్స్ తీసుకుంటారు. ఇక్కడ అలా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కే ప్లస్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇలా రాసామనుకోండి అక్కడ కండిషను. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఒక లూప్కి కే అనేది ఒకటి పెరుగుద్ది అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే ఈక్వల్ టు 0 ఉంది కదా, కే ఈక్వల్ టు 0 లెస్ దెన్ 20 అంటే కండిషను ట్రూ. సో లూప్ అవుతుంది. సో ఇక్కడ కిందికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే +1 అవుతుంది కాబట్టి అప్పుడు కే ఈక్వల్ టు 1 అవుతుంది. మళ్ళీ లెస్ దెన్ 20 కండిషన్ ట్రూ. కే ఈక్వల్ టు 2 లెస్ దెన్ 20 ఇట్లా. కే ఈక్వల్ టు 3 లెస్ దెన్ 20. ఓకే, అట్లా. ఇప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్లా పోతుంటుంది కదా. ఇట్లా పోయినప్పుడు ఇది యాక్చువల్గా ఏముంది 10 ఉంది కదా. 10 ఉంది కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇలా వెళ్ళకుండా సో మీకు ఇక్కడ కే ఆల్రెడీ 10 ఉంది కాబట్టి సింపుల్గా 11 లెస్ దెన్ 20, 12 లెస్ దెన్ 20, 13 లెస్ దెన్ 20, 14 లెస్ దెన్ 20 అప్ టు సో ఆన్ ఎప్పటివరకు అంటే 20 లెస్ దెన్ 20. సో ఇక్కడ మీకు కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో ఫాల్స్ అయిపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి మీ వైల్ లూప్ అనేది ఆగిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది. సో ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే 10 ఉంది కాబట్టి ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంతవరకు, వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యేంతవరకు మనం ఏం చేస్తున్నామంటే ఆ వైల్ లూప్ని ఇటరేట్ చేస్తున్నాము. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, వైర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ అనేది ఏదైనా ఎలిమెంట్స్ తీసుకొని మనం ఆ ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేయడం కోసం, చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాము. వైల్ ఏం చేస్తామంటే ఒక బల్క్ స్టేట్మెంట్స్ తీసుకొని వాటిని ఇటరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫర్ లూప్కి రేంజ్ యూజ్ చేస్తారు, వైల్ లూప్కి మనం రేంజ్ యూజ్ చేయము. ఫర్ లూప్కి మనకి సెట్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుస్తాయి, బట్ వైల్ లూప్కి సెట్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియవు.
ఓకేనా. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెస్టెడ్ లూప్స్ కూడా చేయొచ్చు. నెస్టెడ్ లూప్స్ మీరు ఒకసారి చూసినట్లయితే ఫర్ ఓకేనా ఐ ఇన్ రేంజ్ 0, 10. ఓకే, మళ్ళీ ఒకసారి నెస్టెడ్ కాబట్టి ఫర్ జే ఇన్ రేంజ్ 0, 10. ఓకేనా. ప్రింట్ ఈ విధంగా ఐ ఇంటూ జే చేసుకోవచ్చు, 0 × 0, 0 × 1 అట్లా మీకు కార్టీషన్ లాగా వస్తుంది అనమాట. సో ఫర్ లోపల ఫర్ రాస్తే నెస్టెడ్ ఫర్, వైల్ లోపల వైల్ రాస్తే నెస్టెడ్ వైల్. సో దీని గురించి మనము ప్రాక్టికల్ కూడా డిస్కస్ చేస్తాము. సో ఇది మొత్తంగా లూపింగ్ స్టేట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి మనకి. ఎప్పుడైనా మనము బల్క్లో లూప్ చేయడం కోసం లేకపోతే ఏమైనా ఫిల్టర్ చేయడం కోసం అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఒకవేళ పైథాన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నేను ఫ్రీ డెమో లింక్ ఇస్తాను. నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ప్రీవియస్గా లూపింగ్ సంబంధించిన థియరీ చూసారు కదా. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్ డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు టోటల్గా ఫర్ లూప్కి సంబంధించింది అండ్ అదేవిధంగా వైల్ లూప్కి సంబంధించింది అండ్ అదేవిధంగా నెస్టెడ్ కూడా మీకు నెస్టెడ్ లూప్ కూడా మీకు నేనైతే ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఫర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పినా కదా సింటాక్స్ థియరీలో. ఫర్ ఐ ఇన్ అని చెప్పి రేంజ్ లోపల ఎంత రేంజ్ పెడితే అంత రేంజ్ అనేది మనకు వస్తుందని చెప్పినాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చామనుకోండి, 10 ఇస్తే మనకి ఏంటంటే 0 నుంచి 9 వరకు వస్తుంది అవుట్పుట్. ఓకేనా. సో ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఈ సింటాక్స్ మీకు ఆల్రెడీ థియరీలో చెప్పిన. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేసేటువంటి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు నీట్గా ఇదైతుందిగా కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కసారి ఏమైందంటే మీకు ఒక్కసారి లూప్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క లూప్ అవుతుంది, ఒక్కొక్కసారి ఒక లూప్ అవుతుంది, ఒక్కొక్కసారి ఒక లూప్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఇట్లా 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 0 నుంచి 10 పెట్టినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. చూడండి, 0 నుంచి 10 పెడితే కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. లేదు నేను 1తో స్టార్ట్ చేస్తే 1తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1తో స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఈ విధంగా 1తో స్టార్ట్ చేసుకుంటే 1 లాగా కూడా మీకు అవుట్పుట్ వస్తుంది. చూడండి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా. అండ్ మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చారనుకోండి, మీరు స్కిప్ అవుతుంది అనమాట. 1 నుంచి 10 వరకు 2 అంటే 2 అంటే మీకు స్కిప్ అవ్వకుండా వస్తుంది. చూడండి, అంటే ఇక్కడ చూడండి 1, 3, 5, 7 and 9. గుర్తుపెట్టుకోండి, మీరు 2 తీసుకుంటే 1 స్కిప్ అవుతుంది, -1 స్కిప్ అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రేంజ్లో కూడా మీకు ఆల్రెడీ థియరీ కూడా చెప్పాను. ఓకేనా. సో ఇట్లా డిస్కస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ప్రాక్టికల్ ఇంకా చూసినట్లయితే కొద్దిగా లిస్ట్ కూడా పెట్టి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A = 1, సంథింగ్ ఈ విధంగా డేటా తీసుకున్నాను అనమాట. తీసుకొని దీన్ని కూడా లూప్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ ఏ అని చెప్పేసి ఇట్లా తీసుకొని ప్రింట్ ఐ కూడా చేసుకోవచ్చు, ప్రింట్ ఐ అని కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసాను చూడండి, మాకు అన్ని ఎలిమెంట్స్ అనేది నాకు నీట్గా లూప్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో అది. సో ఇప్పుడు నేను దీనికి కావాలంటే నేను ఏంటి కూడా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటికి బ్రేక్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు, అవన్నీ కూడా చేసుకోవచ్చు. మీకు నేను లైక్ ఏదంటే జంపింగ్ స్టేట్మెంట్స్లో చెప్తాను అనమాట. ఓకేనా. ఫర్ లూప్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో మీరు స్ట్రింగ్ రాసుకోవచ్చు, లిస్ట్ రాసుకోవచ్చు, టపుల్ రాసుకోవచ్చు, ఏదైనా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీకు లిస్ట్లో చూపించాను కదా. సో మీకు అదేవిధంగా స్ట్రింగ్లో కూడా చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసి ఇదే విధంగా పేస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇదే విధంగా పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ నేను స్ట్రింగ్ తీసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ లైఫ్ అని చెప్పేసి స్ట్రింగ్ తీసుకున్నాను, పైథాన్ లైఫ్. ఓకే, స్ట్రింగ్ తీసుకొని నేను ఇప్పుడు స్ట్రింగ్ కూడా ప్రతి ఒక్కటి లూప్ చేయొచ్చు అనమాట. అంటే ఎప్పటి వరకు ఇక్కడ లాస్ట్ దాకా లూప్ చేయొచ్చు. ఓకేనా. సో రన్ చేస్తున్నాను. రన్ చేసినట్లయితే చూడండి ప్రతి ఒక్కటి నాకు నీట్గా లూప్ అయింది అనమాట. ప్రతి ఒక్కటి తీసుకుంటుంది. ఎక్కడ తీసుకుంటుంది అంటే ఐలో స్టోర్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఐలో స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. అట్లా ప్రింట్ అవ్వకుంటూనే ఉంటుంది అనమాట. ఓకేనా. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ నీకు I = P ఉంటుంది, నెక్స్ట్ I = Y, I = T, I = H, I = O, I = N, I = L, I = I, I = F, I = E. అట్లా ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఫర్ లూప్ అనేది ఇలా ఉంటుంది అనమాట. లాస్ట్కి వచ్చే వరకు లూప్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని లూప్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఫర్ లూప్ అనేది ఈ విధంగా డిస్కస్ చేయొచ్చు. అండ్ వైల్ వచ్చినట్లయితే చెప్పినట్లే మీకు థియరీలో చెప్పినట్లే ఒక బల్క్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లూప్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ట్రూ అని పెట్టుకున్నాం అనుకోండి. వైల్ ట్రూ అని పెట్టుకొని నేను ఒకవేళ ప్రింట్ సంథింగ్ హాయ్ అని చెప్పి చెప్పిన అనమాట. నాకేమైతే ఇన్ఫినిట్ లూప్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తాను చూడండి.
రన్ చేస్తే చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ కింద ఇన్ఫినైట్ లూప్ వస్తుంది. లూప్ అవుతూనే ఉంది, లూప్ అవుతూనే ఉంది, లూప్ అవుతూనే ఉంది. వైల్ అంటే ఏం చెప్పినా, వైల్ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు లూప్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు వైల్ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మీకు లూప్ అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే వైల్ కండిషన్ ఏంటి కావాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లే, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్. ఓకే, కిరణ్ ఈక్వల్ టు సంథింగ్ 9. ఓకే, వైల్ కండిషన్ రాస్తున్నాను. వైల్ కిరణ్ లెస్ దెన్ 15 అని చెప్తున్నాను. అంటే కండిషన్ ట్రూ. ఓకేనా? ప్రింట్ హై. ఓకే, లేకపోతే హై తర్వాతకి కామా కిరణ్ని ప్రింట్ చేస్తాను. ప్రతిసారి కిరణ్ని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. చూడండి, రన్ చేస్తే ఏమైతే చూద్దాం. ఇది కూడా ఇన్ఫినైట్ లూప్ వస్తుంది. ఎందుకంటే నాకు చూడండి కిరణ్ 9 ఇచ్చాను కదా, 9 ఇంకా 9 ఉంది కాబట్టి నాకు లెస్ అవుతుంది, ట్రూ అవుతుంది కండిషన్. వైల్ కండిషన్ లూప్ అవుతూనే ఉంది. ఎప్పుడు ఫాల్స్ అయితే వరకు తిరుగుతూనే ఉంటుంది. ఫాల్స్ అవే సిచ్యువేషన్ లేదు ఇక్కడ, ఇన్ఫినైట్ అవుతూనే ఉంది. సో మనం ఫాల్స్ చేయాలి. ఫాల్స్ చేయాలంటే ఏం చేస్తాం? సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ప్లస్ ఈక్వల్ టు 1 అని చెప్పి చెప్తాం. అంటే ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ అవుకుంటూ ఎప్పుడైతే మనకి కండిషన్ ఫాల్స్ అవుతుందో, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి వైల్ కండిషన్ నుంచి స్టాప్ అయిపోతుంది అనమాట. సో రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేసినట్లయితే చూడండి 9, 10, 11, 12, 13, 14. అంటే ఏమైంది మనకి ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతిసారి కిరణ్ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుకుంటూ వచ్చి ఇంక్రిమెంట్ అయితే లాస్ట్కి ఏమైందంటే మీకు ఎండ్ అయితే అయిపోయింది అనమాట. అంటే మీరు వైల్ కండిషన్ ఫాల్స్ చేసినప్పుడు లూప్ అనేది కూడా టర్మినేట్ అయిపోయింది. సో ఈ విధంగా వైల్ కండిషన్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీ ఏమేంటంటే ఫైనల్గా మీరు వైల్ కండిషన్ని ఫాల్స్ చేయాలి. ఓకేనా? అది డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ వైల్. అంటే ఫర్ అనే దాంట్లో రేంజ్ యూస్ చేస్తాం, వైల్లో రేంజ్ అస్సలు యూస్ చేయాలి. ఓకేనా? ఫర్ అనే దాంట్లో పర్టికులర్ ఎలిమెంట్స్ వరకు లూప్ చేయొచ్చు అని మనకు తెలుస్తుంది, బట్ వైల్లో చెప్పలేము, ఇన్ఫినిట్ లూప్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో బల్క్ స్టేట్మెంట్స్కి వైల్ యూస్ చేస్తారు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిసినట్లయితే మనం ఫర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ అంటే ఇంక మేబీ లూప్ విత్ ఇన్ లూప్ సంథింగ్, ఫర్ లోపల ఫర్ ఉన్నా వైల్ లోపల వైల్ ఉన్నా కూడా నెక్స్ట్ కిందకి వస్తుంది. ఒకసారి ఫర్ లోపల ఫర్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 0,10 అనేది ఒకటి వస్తుంది. అండ్ తర్వాతకి ఫర్ జే ఇన్ రేంజ్ 0,100 అనేది ఒకటి వస్తుంది. ఓకేనా? సో ఇట్లా ఫర్ లూప్లో కూడా ఇంకో లూప్ అనమాట. అట్లా ప్రింట్ సంథింగ్ హై ప్లస్ జే అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. లైక్ ఇన్నర్ లూప్ టర్మినేట్ అయినప్పుడు మళ్ళీ అవుటర్ లూప్ వెళ్ళి అట్లా లూప్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు ఎక్కువగా ప్యాటర్న్స్లో యూస్ చేస్తారు. మేము ప్యాటర్న్ సిరీస్ చేశాను కదా, ప్యాటర్న్ సిరీస్లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, ప్రతి ఒక్కసారి మీకు ఏమవుతుందంటే ఒకటి ఇంటూ అవ్వకుంటూ ప్లేస్ అవ్వకుంటూ పోతుంది అనమాట. చూడండి 0+0 లైక్ 0+1 0+2 అట్లా ఎప్పటి వరకు ఈ 0 లైక్ ఈ 100 అయిపోయిన తర్వాతకి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, మీరు ఇక్కడ కిందికి వెళ్ళినట్లయితే కొద్ది కిందికి వెళ్తాను. 100 అయిపోయిన తర్వాత ఏమైతే చూడండి, ఈ 100 అయిపోయినప్పుడే మళ్ళీ చూడండి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1+0 అట్లా. ఓకేనా? సో 1+1 1+2 అట్లా నీట్గా లైక్ ఈ ఐ అనేది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఈ 100 అయిపోయిన వెంటనే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, లేకపోతే ఇంక్రిమెంట్ అవ్వదు. ఓకేనా? గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఐ ఈక్వల్ టు 0 అండి. ఐ ఈక్వల్ టు 0. సో ఐ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇక్కడ జే ఈక్వల్ కూడా 0 అవుతుంది. ఫస్ట్లో జే ఈక్వల్ టు 0. ఓకేనా? సో జే అనేది 100 అయ్యేంత వరకు ఇంకా బయటికి వెళ్ళదు, మళ్ళీ ఐ 0నే ఉంటుంది. ఓకేనా? సో ఒక్కసారి పైకి వెళ్తే మళ్ళీ ఐ ఈక్వల్ టు 1 అవుతుంది, మళ్ళీ జే ఈక్వల్ టు 0 నుంచి మళ్ళీ 100 వరకు పోతుంది అనమాట. ఇట్లా కానీ అట్లా లూప్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది నెస్టెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మీరు నెస్టెడ్ వైల్ సంబంధించిన ఎక్స్ప్లోర్ చేయండి. సో అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. వైల్లో కూడా ఇంకోటి వైల్ అయితే రాస్తాం. సో ఇది లూపింగ్ స్టేట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఉంది, డెమో లింక్ కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.